రేపు ఇందిరా పార్క్ దగ్గర జాగృతి ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీ మహాసభపై ఉత్కంఠ నెలకొంది. రేపటి బీసీ మహాసభకు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు పోలీస్ శాఖ. దీంతో ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకున్న బీసీ సంఘాల నేతలు ఆమెతో సమావేశమయ్యారు. రేపటి బీసీ మహాసభపై చర్చిస్తున్నారు. అటు సావిత్రి పూలే జయంతి రోజున సభకు అనుమతి ఇవ్వకపోవడంపై బీసీ సంఘాల నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిరంకుశత్వం ఏంటంటూ బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్కు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారు. రేపు ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన బీసీ మహాసభకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఆనాడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఇవాళ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ అంతా కూడా వచ్చి అక్కడ బీసీ డిక్లరేషన్ పేరుతో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కలబొల్లి మాటలు చెప్పారు. కానీ ఇవాళ సంవత్సరం కావస్తున్నా ఇప్పటి వరకు అతిగతి లేదు. ఆ రిజర్వేషన్లకు సంబంధించి అతికెక్కించారనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఇటు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితను పలుమార్లు కలిసి మా బీసీల సమస్యలపైన పోరాటం చేయాలి, రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మీరు మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి తెలిపారు. ఈ నేపథ్యంలో వాళ్ళు బీసీ సంఘాలతో అనేక పర్యాయాలుగా బీసీ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారు. సమావేశాలతో భాగంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో దాన్ని ఖచ్చితంగా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అనేక సమస్యలు అంటే బీసీల రిజర్వేషన్లకు సంబంధించి అనేక సమస్యలు అడ్డంకులను ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేసే విధానాన్ని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తప్పుపట్టారు. ఇటు ఏదైతే రిజర్వేషన్ అంశానికి సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించిన కోటా తెల్చకుండానే ఎన్నికలకు పోవడానికి పూర్తిగా తప్పుపట్టారు. ఎన్నికలకు సంబంధించి వాళ్ళ స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పేసి ఏదైతే ప్రచారం జరుగుతుందో ఈ నేపథ్యంలో మరొకసారి బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పడుతుంది. అందులో భాగంగానే ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా వస్తున్న సమాచారం మేరకు మరొకసారి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే అంశంతో ఇవాళ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన కొద్ది రోజుల క్రితం మరొకసారి కూడా బీసీ సంఘాలతో దాదాపు 50 పైసలకు బీసీ సంఘాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేశారు. ఖచ్చితంగా ఈ బీసీ డిక్లరేషన్ సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే తప్ప బీసీలకు న్యాయం దొరకదు, బీసీలకు న్యాయం జరగదు. కనుక ఇందిరా పార్క్ దగ్గర రేపు బీసీ మహాసభ ఏర్పాటు చేయాలి. ఈ బీసీ మహాసభకు రాష్ట్రంలోని అన్ని కులాల సంఘాలకు సంబంధించిన అందరినీ కూడా ఆహ్వానించాలని చెప్పేసి నిర్ణయించారు. ఇవాళ దాదాపు 10,000 నుంచి 15,000 మంది బీసీల సభకు హాజరవుతున్నట్టు కూడా తెలుసు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పోలీసుల పర్మిషన్ కోసము డీసీపీ దగ్గరికి వెళ్లారు ఇటు జాగృతి నాయకులు అటు బీసీ సంఘాల నాయకులు. కానీ పర్మిషన్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే బీసీల సమస్య ఒక ప్రధాన సమస్య కాదు, వాళ్ళ యావత్ తెలంగాణలో ఉన్న ప్రధానమైన డిమాండ్ అది రిజర్వేషన్ సంబంధించి వారు ఇచ్చిన మాట ప్రకారమే మేము రిజర్వేషన్ అడుగుతున్నాం, వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. కానీ ఇక ప్రభుత్వం నిరంకుశత్వానికి పోతుంది, ప్రభుత్వం ఒక ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుంది, స్థానికులలో బీసీలకు వారికి కావాల్సిన వారికి దక్కాల్సిన వాటి దక్కకుండా చేస్తుందనే ఒక కోణంలోని పర్మిషన్ ఇవ్వకుండా ఆ ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా పర్మిషన్ లేదు. అయితే కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత సివి ఆనంద్తో ఫోన్లో కూడా మాట్లాడారు. మేము ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మేము బీసీలకు సంబంధించిన డిమాండ్ల పైన మేము సభ నిర్వహిస్తాం, ప్రభుత్వానికి ఎందుకు ఇంత వణుకుడుతుంది, ఖచ్చితంగా ఈ సమావేశానికి అనుమతి ఇవ్వాలి, మేము ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన న్యాయమైన డిమాండ్ ని మేము ఇక్కడ
కోరుతాము. ఇందిరా పార్క్ దగ్గర మేము శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో సిబిఐ సానుకూలంగా స్పందిస్తుంది. మరి కాసేపట్లో అనుమతి కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ బీసీల డిమాండ్ల పట్ల టీఆర్ఎస్ పార్టీ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సైతం విరోచితంగా పోరాటం చేస్తున్నారు. బీసీలకు అండగా ఉండేందుకు లేదా కామన్ డిక్లరేషన్ యథావిధిగా అమలు చేసేందుకు కవిత పోరాటం అయితే చేస్తుంది. ఈ ప్రతిష్టం రైట్ లెవెల్. థ్యాంక్ యూ. Jagruti is conducting a huge rally or a meeting, we could call it, a grand meeting on the occasion of Honorable Srimati Savitribai Phule's birth anniversary. But there we are going to demand about the promises made by the Congress government for the BC communities. It could be about the 42% local government quota that they have promised to the backward communities. We demand that the government implements it as soon as possible. They have formed a commission, BC commission, but this BC commission is not in accordance to the rule that will be accepted by the courts. So we are also worried about the legalities and the legal framework in which the government is doing this entire BC enumeration. We do feel that the government is not very sincere in trying to implement the promised 42% reservations to the backward classes. So that is why we planned this huge meeting tomorrow at Indira Park in Hyderabad. We are going to hold this meeting with a large number of community leaders, and we will demand the government to fulfill the promises that they have made to the people of Telangana. Thank you. Jai Telangana.